రాష్ట్రంలో రెండవ ప్రముఖ దేవాలయంగా అభివృద్ధి చెందిన శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పాలక మండలి చైర్మన్ గా ఎంపికైన రమేష్ నాయుడుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన రమేష్ నాయుడును సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైల దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించడం మంచి పరిణామంగా చెప్పారు. ఆర్ఎస్ఎస్ లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన రమేష్ నాయుడు ప్రస్తుతం నంద్యాల జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ బాధ్యతలు చేపట్టిన రమేష్ నాయుడు మొదటిగా తన అభిప్రాయాన్ని మెగానైన్ టీవీతో పంచుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా కూడా అన్ని దేవాలయాలకు చైర్మన్లను ఏర్పాటు చేసే దిశగా నిన్న అంటే రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి కూడా చైర్మన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ దిశగా ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి ఇప్పుడే మన పోతుగుంట రమేష్ నాయుడుని అయితే ఇక్కడ నియమించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాజంపేట వాసి చెందిన రమేష్ నాయుడు గారు ఈ శ్రీశైల ధర్మకర్తల మండలికి సంబంధించి చైర్మన్గా అయితే నియామకమయ్యారు. బీజేపీ సంబంధించి ఎన్నో క్రియాశీలక పదవుల్లో ఈయన పదవులను అధిరోహించి ప్రస్తుతం అయితే నంద్యాల బీజేపీ ఇన్ఛార్జిగా అయితే విధులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో పాటు ఎన్నో కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి కార్యకర్తను బలోపేతం చేస్తూ అలాగే పార్టీని కూడా బలోపేతం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసిన రమేష్ నాయుడును గౌరవిస్తూ ఈ యొక్క శ్రీశైల అంటే ధర్మకర్తల మండలి చైర్మన్గా అయితే నియమించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించి ఈ శ్రీశైల అంటే ఇక్కడున్న క్షేత్రస్థాయికి సంబంధించిన నాయకులు కావచ్చు అందరినీ ఇక్కడ కలవడానికి ఇక్కడికి వచ్చారు. అదేపాటు ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో అన్నపూర్ణ సదనం వద్ద మన దగ్గర ఇక్కడ అంటే ఈ యొక్క అన్నాభిషేకాన్ని కూడా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మన వద్ద రమేష్ నాయుడు గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీశైల క్షేత్రానికి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అయితే నియామకం చేశారు. ఎలా ఈ బాధ్యతను ఇచ్చినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? ఈ యొక్క బాధ్యతను ఎలా నిర్వహిస్తారు? ఓం నమ శివాయ. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, నారా లోకేష్ గారికి, సత్యకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ ఎన్నో ప్రతి సవాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఒక శ్రీశైల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అంటే మీ యొక్క అంటే హైందవ సమాజానికి సంబంధించి భక్తులకు ఎటువంటి సేవలు అందియబోతున్నారు? అలాగే మీ వద్ద ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత నేను ఈరోజు స్వామివారి దర్శనానికి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్వామివారి ఉచిత అన్న ప్రసాదంలో భోంచేయడం జరిగింది. ప్రణాళిక విషయం అన్నీ కూడా నేను రేపు రాష్ట్ర పెద్దలతో చర్చించిన తర్వాత పదవీ బాధ్యతలు ఇక్కడ తీసుకున్న తర్వాత నా ప్రణాళిక మొత్తం ఇక్కడ ఆ రోజు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ అలాగే కార్యకర్తల్లో నమ్మకాన్ని సృష్టించి బీజేపీని మరింత ఎత్తుకు ఎదిగే దిశగా ఈ యొక్క పదవిని ఇచ్చి మిమ్మల్ని గౌరవించి అలాగే బీజేపీ క్యాడర్ను కూడా పెంచే దిశగా అంటే నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసాం, ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఒక ఛాయ్ అమ్మే వ్యక్తికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీలోనే అది అవకాశం దక్కింది. అలాంటిది ఒక సాధారణ కార్యకర్తగా నేను ఒక విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నాకు భారతీయ జనతా పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ అవకాశం దక్కింది. అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. అతి సామాన్య వ్యక్తులకు పిలిచి వారి యొక్క కష్టం తగ్గట్టు ఫలితం ఈ పార్టీలో ఉంటుంది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి అంటే ప్రాముఖ్యమైన ఈ శ్రీశైల మహాక్షేత్రంలో దినదిన అభివృద్ధి చెందే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి 4433 ఎకరాలకు సంబంధించి ఆ యొక్క భూములు అయితే అది ఆల్రెడీ అంటే డైమాలో పెట్టిన పరిస్థితి ఉంది.
అంటే ఆ భూములు వస్తే అభివృద్ధి కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆ ఈ యొక్క 650 ఎకరాల్లోనే అభివృద్ధి ఉంది. మిగతా వచ్చిన 433 ఎకరాలు కానీ వస్తే మనకి అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతుంది. ఈ దిశగా అంటే అధిష్టానం కావచ్చు, అలాగే అంటే పిఎం మోడీ గారు కావచ్చు, అంటే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఈ శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? అవన్నీ విషయాలు కూడా తర్వాత వచ్చి నేను ఇక్కడ కులంకుషంగా పరిశీలించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేస్తున్నాను. తరచూ శ్రీశైలంకి వచ్చి ఇక్కడున్న సమస్యలపైన కొంత అవగాహన నాకు ఉంది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ కానీ, మిగతా వ్యవహారాలు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని విషయాలపైన కూడా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగతా అన్ని విషయాలపైన నేను మాట్లాడతాను. ముఖ్యంగా సార్ చివరిగా భక్తులకు సంబంధించి కానీ పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహం ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? వాళ్ళకి సంబంధించి ఎటువంటి భరోసా ఇస్తారు? పార్టీకి సంబంధించి కావచ్చు, భక్తులకు సంబంధించి కావచ్చు. పార్టీకి సంబంధించింది అయితే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వ్యక్తికి ఎప్పుడైనా గౌరవం దక్కుతుంది. అలాగే ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేయండి, పార్టీ గుర్తించి ఉన్నత బాధ్యతలు ఇస్తుంది. భక్తులకు ఎన్డీఏ కూటమి తరపున నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇంకోసారి కంగ్రాచులేషన్స్.